Hi friends, welcome to our channel. రీసెంట్గా రిలీజ్ అయిన వెపన్స్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 8 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి $38 మిలియన్. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పంటే నచ్చింది అండ్ అక్కడ కూడా బోర్ కొట్టలేదు. మిగతా విషయాలు డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, పెన్సిల్వేనియా స్టేట్లో ఉన్న మేబ్రూక్ అనే టౌన్లో చాలామంది కిడ్స్ మాయమైపోతూ ఉంటారు. వాళ్ళందరూ స్కూల్లో ఒకే క్లాస్ చదువుకునే పిల్లలు అనమాట. కానీ ఒక పిల్లడికి మాత్రం ఏం కాదు. అసలు ఏం జరుగుతుంది, ఎవరు అలా చేస్తున్నారు అనేది మూవీలో చూడాల్సిందే. పాజిటివ్ చెప్పాలి అంటే రైటింగ్ అండ్ డైరెక్షన్ అనమాట. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జాక్ క్రెగర్. ఈయన ఇంతకు ముందు 2022లో వచ్చిన బార్బేరియన్ అనే హారర్ మూవీ తీసాడనమాట. ఆ మూవీ బాగానే ఉంటుంది అండ్ బాక్స్ ఆఫీస్ హిట్ కూడా. ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ మూవీకి ఈయన రైటర్ అండ్ డైరెక్టరే కాకుండా వన్ ఆఫ్ మ్యూజిక్ కంపోజర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా. యాక్టింగ్ పరంగా చూస్తే లీడ్ యాక్టర్స్ అందరూ బాగానే పర్ఫామ్ చేశారు, ఇంక్లూడింగ్ కిడ్స్. మెయిన్గా కనిపించేది జూలియా గార్నర్, జాష్ బ్రాలిన్, ఆల్డెన్, క్యారీ క్రిస్టఫర్, ఏమీ మ్యాడిగన్. వీళ్ళందరూ నోటబుల్ యాక్టర్సే. ఫర్ ఎగ్జాంపుల్, జూలియా రీసెంట్గా వచ్చిన ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో సిల్వర్ సల్ఫర్గా చేసింది అండ్ జాష్ వచ్చేసి అవెంజర్స్ మూవీలో థానోస్గా చేశాడు. మ్యూజిక్ అండ్ సౌండ్ మిక్సింగ్ కేటగిరీ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కడ అసలు లౌడ్గా అనిపించలేదు నాకైతే. ఇన్ఫాక్ట్ టెన్షన్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట చాలా సీన్స్లో. సర్ప్రైజింగ్గా 3 పనిచేశారంట, రాయన్ హాలిడే, హేస్ హాలిడే అండ్ జాక్ క్రెగర్. మూవీ అంతా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో వెళ్తుందనమాట. జో మర్ఫీ వర్క్ చేశాడంట, ఇన్నోవేటివ్గా ఉందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి క్యారెక్టర్కి ఒక స్టోరీ బిల్డ్ చేసి సెగ్మెంట్స్ లాగా మెయిన్ స్టోరీకి కనెక్ట్ చేశారనమాట. అది కూడా క్రోనాలజికల్ ఆర్డర్లో ఉండదు. మూవీలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, లైక్ సిచ్యువేషన్ బేస్డ్ డార్క్ హ్యూమర్ కానీ, సస్పెన్స్ని బిల్డ్ చేసే డ్రామా కానీ, హారర్ సీన్స్ కానీ, ఇలా మధ్యలో. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా విజువల్స్ డార్క్లో ఉంటాయన్నమాట. ఇంట్లో కానీ ఆ టౌన్ చుట్టుపక్కల ఇంటెన్స్ అండ్ థ్రిల్లింగ్ మూడ్ని సెట్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరగబోతుందని గెస్ చేసేలాగా లార్కిన్ సిప్లే వర్క్ చేశారంట. మూవీలో అయితే దెయ్యాలు భూతాలు అనుకుంటే అన్నెసరీగా భయపెట్టే షివరింగ్ సీన్స్ అయితే ఏం లేవు. సంబంధం లేని సీజీ వర్క్ కూడా ఏముండదు అనమాట. బట్ డెఫినెట్లీ కొన్ని జంప్ స్కేర్ సీన్స్ అయితే ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ ఎందుకు ఇలా జరుగుతుంది, త్వరగా చెప్పంటారా బాబు అని టెన్షన్ క్రియేట్ చేసేలా ఉంటాయి. నెగిటివ్స్ చెప్పాలి అంటే, మూవీ కొంచెం స్లో పేస్లో వెళ్తూ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ 15 to 30 minutes డ్రామా నడుస్తుంది. రేసీ స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా. అందరికి నచ్చుతుందంటే చెప్పలేము మనం. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్లో విలన్కి బ్యాక్ స్టోరీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని నాకు అనిపించింది. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. బట్ ప్రీక్వెల్ ఆర్ సీక్వెల్ వచ్చే స్కోప్ అయితే ఉంది ఫ్యూచర్లో. అడల్ట్ సీన్స్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ ఉందా అని అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు, కానీ కొన్ని చోట్ల బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ బ్లడ్ సీన్స్ అయితే ఉన్నాయి. కిడ్స్ అయితే చూడలేరు అనుకుంటా. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.